వైసీపీ వారికి దిమాకా ఖరాబ్ అయింది. అందువల్లే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు? కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. అది నేను కూడా టీవీలో చూసా. ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్ గా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది. నేను టీవీల్లో కూడా చూశాను. గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు. ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు. దానికి పెమ్మసాని గారు కూడా కండవ కప్పెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి. మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు. కాబట్టి మాకు దిమాకా లేదు. వారికి అధికారం ఉంది, వాళ్ళకు బాగా దిమాకా ఉంది. మాకు అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి, తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఏది శాశ్వతం కాదు. ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు. ఉల్టా సీదా అయిపోతాయి. సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని మాట్లాడండి. మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. కొద్దిగా తగ్గించుకోండి. తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా. మీరు ముగ్గురు అనుకుంటున్నారు, 30 మంది కార్పొరేటర్లు క్యూలో ఉన్నారు, కానీ మంచి వాళ్ళని ఏరి తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి. అవునవును, 30 మంది ఉన్నారు. నేను కూడా లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో ఉన్నాడు. అందరం లైన్లో ఉన్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకు ఈ పిచ్చి మాటలు? డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళ లైన్లో ఉండి ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు, వెళ్ళారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని మనలో మన మాట. డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి చేసి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు, పిట్ట కథలు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అన్ని చెప్తా ఉంటారు, వింటా ఉంటారు. జరిగేది జరిగిద్ది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేయర్ని అడ్డం పెట్టి గుంటూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మేయర్ని అడ్డం పెట్టేది ఏముంది? మేము మేయర్ గెలిపించుకున్నారు కదా ప్రజలే. అడ్డం పెట్టడానికి ఏంటి? అడ్డం పెట్టడానికి ఇదేమన్నా డాలు కత్తి యుద్ధం ఏంటి? అడ్డం పెట్టేది ఏంటి? మేయర్ ఇస్ మేయర్, డిప్యూటీ మేయర్ ఇస్ మేయర్. ఒక డిప్యూటీ మేయర్ తీసుకుపోయారు మీరు. అరే మేము కక్కిన కూటికి ఆశపడతారిందయ్యా బాబు. మా పార్టీ తరఫున గెలిచారు, మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు, మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని భుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు. మా వాళ్ల కోసం కక్కుర్తి పడతారు స్వామి. దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా.
ఎందుకు మేము గెలిపించుకున్న వాళ్ళ గురించి ఆశపడుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? ఎన్ని కబుర్లు చెప్పినా ఏముంటది దీనిలో? అదేమంటే 30 మంది లైన్లో ఉన్నారు, అంబటరాంబాబు లైన్లో ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఇవన్నీ ఈ పిట్ట కథలు. ఈ కథలు చెప్తే ఎవరు వింటారు? మనకు తెలీదా? ఎన్ని చూస్తానే ఉన్నాం. నో ప్రాబ్లం. దేవుడి మీద ప్రమాణం చేసి సిద్ధమైతే కేంద్ర మంత్రి అని మీరేం చేస్తారు? ఆ సిద్ధం అయిన తర్వాత ఏం చేస్తామని చెబుతాం. చెప్పు. సిద్ధం అయ్యాడని చెబితే ఏం చేయాలో అప్పుడు చెప్తాను. ఓకే. మేయర్ పీఠాన్ని కూడా గద్దె దించడానికి, అంటే మేయర్ గద్దె దించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఉండమనబ్బా. అదే నేను వినలేదే. మార్చిలో ఏం జరగబోతుందో నేను ఇది వినలేదే. నన్నాడా మాట? దించమను. మేయర్ గద్దెని కూడా దించమను. ఇవన్నీ దించిన తర్వాత జరిగేదేంటి? చంద్రబాబు గద్దె కూడా దిగిపోతాడు. ఇంతే సింపుల్. దించడం మొదలెడితే ఆరు చేతిలోనే ఉందా? ప్రజల చేతిలో లేదా? మీరెవళ్ళే దించడానికి? ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్ని దించుతారు అనైతికంగా. దించలేండి. కొన్ని చోట్ల దించారుగా. సో నేను చూద్దాం. టైం విల్ డిసైడ్. నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేలుతుంది. డబ్బుంటే సరిపోద్ది, అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం మిత్రులు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.